దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించిన దేవాది దేవునికి మనమంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. 29వ కీర్తన 11వ వచనము చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ 3 మాటలు మనకు కనపడుతున్నాయి. ఒకటి బలము, రెండవది సమాధానము, మూడవది ఆశీర్వాదము. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, దేవుడంట బలమును అనుగ్రహిస్తాడు. మనం బలహీనలైపోయినప్పుడు దేవుడు మనకు బలం అనుగ్రహిస్తాడు. దేవుడు బలవంతుడు. మన ఆధ్యాత్మిక బలము చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. శారీరక బలము కంటే ఆత్మీయ బలము, ఆధ్యాత్మిక బలము చాలా విలువైనది. నువ్వు ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను బలముగా ఉండగలిగితే శారీరకంగా కూడా నువ్వు బలంగా ఉండగలుగుతావు. శారీరకంగా బలంగా ఉండి ఆత్మీయంగా బలహీనులుగా ఉంటే లేదా బలహీనురాలుగా ఉంటే నీవు దేవునికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. కనుక శారీరక బలము కంటే ఆత్మీయ బలము చాలా విలువైనది, గొప్పది. నువ్వు ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను నువ్వు బలముగా ఉండగలిగితే దేవుడు నీకు శారీరకంగా బలము కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అసలైనది దేవునికి లేదా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సింది ఆత్మీయ బలము. ఈరోజు చాలామంది శారీరక బలం కొరకు చాలామంది ఎక్సర్సైజులు లేదా రకరకాలు చేస్తూ ఉంటారు. తప్పేం కాదు. ఆరోగ్యంగా ఉండడానికి లేదా శారీరకంగా బలంగా ఉండడానికి ఎక్సర్సైజులని ఇంకా రకరకాలు జిమ్కి వెళ్తూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. తప్పేం కాదు. కానీ ఆ శారీరక బలము జీవితాంతం ఉండదు ప్రియులారా. ఒక వయసు పెరిగేసరికి ఆ శారీరక బలం తగ్గిపోతుంది. లేదా ఆ జిమ్ ద్వారా కానీ లేదా రకరకాల వ్యాయామాల ద్వారా తెచ్చుకున్న బలము ఏదో ఒక రోజు కరిగిపోతుంది. కానీ ఆత్మీయ బలము నిన్ను నిలబెడుతుంది దేవుని దగ్గర, దేవునితోనూ. అంతేకాదు, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నువ్వు బలం పొందినప్పుడు మరణం తర్వాత కూడా దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు, రక్షణ పొందితే. కనుక ప్రియులారా, శారీరక బలము కన్నా ఆత్మీయ బలం ముఖ్యము. ఒకవేళ నువ్వు ఆత్మీయ బలాన్ని పొంది శారీరకంగా బలహీనుడుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు. కానీ శారీరక బలాన్ని పొంది ఆత్మీయ బలం లేకపోతే అది నువ్వు దేవునికి ఇష్టలుగా నువ్వు జీవించలేవు. కనుక దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన బలము అనుగ్రహిస్తాడు. దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. పౌలు గారు ఒక మాట అంటారు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. బలహీనైనప్పటికీ బలవంతుని అంటాడు. కారణం, బలవంతుడైన దేవుడి మీద విశ్వాసంతో అన్న మాట పలుకుతున్నారు. అవును పిల్లరా, మన బలహీనమే. కానీ మనం నమ్మిన దేవుడు, మనలో ఉన్న దేవుడు బలవంతుడు. కనుక అందును బట్టి మనం బలమైన విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. రెండవది, సమాధానం కలగజేస్తా అన్నాడు. మన జీవితంలో ఏ విషయాల పట్ల, ఏ పరిస్థితుల పట్ల సమాధానం లేక నెమ్మది లేకున్నామో దేవుడు అంటున్నాడు, సమాధానము కలగజేస్తా అన్నాడు. ఎందుకంటే సమాధానకర్త అయిన, శాంతికి కర్త, సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానం ఇస్తా అన్నాడు. ఏ విషయం పట్ల సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావో, సమాధానకర్త అయిన దేవుడి దగ్గర నువ్వు వచ్చి ప్రార్థించగలిగితే దేవుడి నీ జీవితంలో గొప్ప నెమ్మదిని, సమాధానమును అనుగ్రహిస్తాడు పిల్లరా. తర్వాత మనం చూస్తే ఆశీర్వాదము. 3 మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. 1 బలము, 2 సమాధానము, 3 ఆశీర్వాదము. 3వ విషయం ఏంటంటే ఆశీర్వాదం. సాధారణంగా మానవుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరుగులు తీస్తూ ఉంటారు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలనుకుంటారు. తప్పేం కాదు, కానీ అది దేవుని దూరం చేస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నిన్ను దేవునికి దగ్గరగా పర్మనెంట్గా నీ మరణం తర్వాత కూడా దేవుని చెంతకు నడిపిస్తుంది. ఏంటి ఆత్మీయ ఆశీర్వాదాలు? ఆత్మీయ ఆశీర్వాదాలు అసలైన రక్షణ. ఆత్మీయ ఆశీర్వాదము నీ ఆత్మను బలపరుచుకున్నట. ఆత్మీయ ఆశీర్వాదము దేవునికి ఇష్టలుగా జీవించుట. ఏమండి, ఒక వ్యక్తి ఆత్మీయ ఆశీర్వాదం పొందుకున్నప్పుడు తన జీవితంలో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కొదువైనప్పుడు కూడా దేవుని నామానికి మహిమార్థమై జీవిస్తాడు.
కానీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలే నువ్వు కోరుకుంటే నువ్వు దేవునికి దూరం అయ్యే అవకాశము ఉంటుంది. మొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. రెండవది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. మొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం నువ్వు పరుగులు తీస్తే, ఆత్మీయత కోసం నువ్వు ఆరాటపడితే, దేవుడు తర్వాత భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఇలా ఏ లోకంలో ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, ఏదైతే అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అవసరాలు తీరుస్తాడు కానీ కోరికలు తీర్చడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అవసరాలు తీరుస్తాడు కానీ కోరికలు ఎందుకంటే మానవుని కోరికలు చాలా ఉంటాయి కనుక అవసరాలు తీరుస్తాడు దేవుడు. దేవుని దగ్గర మనం పని పెట్టుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు, విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన అవసరాలు అంతేకాదు మనలను ఆశీర్వదిస్తాడు. కనుక పిల్లలు మన ఆధ్యాత్మిక జీవితాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి ప్రభువా. పరలోక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని ప్రార్థన చేయాలి పిల్లలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని బిడ్డలుగా మొదటిగా నీవు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో దేవుడు బలవంతుడని నమ్మి ఆ బలహీనతలో దేవుడి దగ్గర కనిపెట్టుకుంటే దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా సమాధానం. ఏ విషయం పట్ల సమాధానం లేక, నెమ్మది లేక, మరి కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నావు, దేవుడు సమాధానకర్త కనుక సమాధానం కలగజేస్తాడు. కనుక సమాధానం కలగజేసే దేవుడి దగ్గర నువ్వు కనిపెట్టుకుని ప్రార్థిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప సమాధానం అనుగ్రహిస్తాడు. మూడవదిగా ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదం మానవునికి ఎప్పుడు ఉంటుంది, కానీ ఆశీర్వాదానికి దూరం అయిపోకుండా లేదా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకే కొరకే ప్రార్థనలు లేదా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే పోరాటాలు చేయడం కన్నా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం పోరాడితే దేవుడు నీకు తప్పనిసరిగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ మూడు కూడా దేవుడు అనుగ్రహిస్తా అన్నాడు. అవి అనుగ్రహించబడాలంటే మనం కూడా దేవునికి అంగీకారంగా జీవించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, బలమును అనుగ్రహించి సమాధానం కలిగజేసి ఆశీర్వదిస్తాను అని మీరు వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మా ఆధ్యాత్మిక బలమును ఇగో తండ్రి మా జీవితంలో ఎవరి జీవితంలో అయితే సమాధానం లేక నెమ్మది లేకున్నారో వారి జీవితంలో సమాధానమును నెమ్మదిని అనుగ్రహించండి. ఎందరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి ప్రభువా. ఎందరైతే ప్రభువా వారి జీవితంలో నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దూరం అయిపోయి ప్రభువా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే పోరాడుతున్నారో, ఆరాటపడుతున్నారో తండ్రి, వారి జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. కృప చూపించండి. ఎందరైతే ప్రార్థన అవసరాలు గారు ప్రార్థన అసలు కూడా దయచేయమని, మీ కృపలో భద్రపరచమని, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.